శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మనం ఈరోజు నాటిన విత్తనమే రేపటి రోజు చెట్టు అవుతుంది. మనం వేసిన అడిగే రేపు మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది కాలం, అన్నిటికంటే శక్తివంతమైనది కర్మ. మనం ఇతరులకు చేసే మేలు అయినా కీడు అయినా ఏదో ఒక రూపంలో మన దగ్గరికే తిరిగి వస్తుంది. దీన్నే మనం కర్మఫలం అంటాము. రామయ్య అనే ధనవంతుడికి అహంకారం, కర్మ అతనికి నేర్పిన పాఠం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామయ్య ఒక చిన్న ఊరిలో ఉండే ధనవంతుడు. డబ్బు ఉంది, భూములు ఉన్నాయి, కానీ మనసు మాత్రం చాలా కఠినంగా ఉండేది. డబ్బులు ఉన్నవాడిదే లోకం అన్నదే అతని నమ్మకం. ఊరిలో పేదవాళ్ళు ఎవరు సహాయం అడిగినా మీ కర్మ మీరు అనుభవించండి అని తలుపులు మూసేవాడు. ఒకరోజు భీకరమైన వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అదే రోజు ఒక వృద్ధుడు రామయ్య ఇంటి ముందు నిలబడి, బాబు, ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వగలవా అని అడిగాడు. రామయ్య కోపంగా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గేటు మూసేశాడు. ఆ వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య వ్యాపారానికి తీవ్రమైన నష్టం వచ్చింది. భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా అతనిని వదిలి వెళ్ళిపోయారు. చివరికి అదే ఊరిలో అదే రోడ్డుపై రామయ్య ఒంటరిగా ఆకలితో అలమటిస్తూ ఒక ఇంటి ముందు నిలబడి, కొంచెం నీళ్లు అయినా ఇవ్వండి అని అడిగాడు. తలుపు తెరిచిన వ్యక్తి ఎవరో తెలుసా? అదే వృద్ధుడు. కానీ ఇప్పుడు అతను పేదవాడు కాదు, ఆ ఊరిలో గౌరవంగా జీవిస్తున్నాడు. రామయ్య అతనిని గుర్తుపట్టలేదు, కానీ వృద్ధుడు మాత్రం రామయ్యను గుర్తుపట్టాడు. వృద్ధుడు రామయ్యను లోపలికి పిలిచాడు. నీళ్లు, భోజనం ఇచ్చాడు. విశ్రాంతి తీసుకోమన్నాడు. రామయ్య కన్నీళ్లతో, నన్ను ఎందుకు ఇంత మంచిగా చూసుకుంటున్నారు అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అప్పట్లో నువ్వు నన్ను గెంటేశావు, కానీ నేను నీలా కాకూడదని నిర్ణయించుకున్నాను. అప్పుడు రామయ్యకి తన గతం గుర్తు వచ్చి తల ఉంచుకొని మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు వృద్ధుడు ఇలా అన్నాడు, కర్మ అంటే ప్రతీకారం కాదు. మనం చేసిన పని మనల్ని మనిషిగా మార్చుతుందో లేక మనల్ని నేలకి దించుతుందో అదే కర్మ. ఆ రోజు నుంచి రామయ్య తన తప్పును అంగీకరించాడు. చిన్న పనైనా చిన్న సహాయమైనా చేయడం మొదలు పెట్టాడు. డబ్బు తిరిగి రాలేదు, కానీ మనశ్శాంతి మాత్రం వచ్చింది. ఈ కథలోని నీతి, రామయ్య కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అధికారం, సంపద అనేవి నీటి మీద బుడగ లాంటివి. అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరు చెప్పలేరు. కానీ మనం ఇతరులకు పట్ల చూపించే కరుణ, చేసే సహాయం మాత్రం మనల్ని చిరకాలం బతికిస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది అని భయపడటం కంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మకంతో బతకడమే నిజమైన సంస్కారం. అహంకారం మనిషిని ఒంటరిని చేస్తే వినయం అందరికీ చేరువ చేస్తుంది. అందుకే చేతనైతే సహాయం చేద్దాం, లేదంటే మౌనంగా ఉందాం. కానీ ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.